ఆ పొరపాటు మళ్ళీ చేయలేను. కస్తూరికి ప్రెసిడెంట్ కొడుకుతో పెళ్లి నేసేస్తాను. ఏమిటాను అనేది? ఆ ప్రెసిడెంట్ పెళ్లి ఒప్పుకుంటాడా? వాళ్ళ తమ్ముడు కొడుకును వల్ల వేసుకుందనే సాకుతో ఆ పుల్లమ్మని పాడు చేయించిన రాక్షసుడేవాడు. ఆడు రాక్షసుడైతే నేను సాంబశివుణ్ణి. ఆడి దగ్గర డబ్బుంటే నా దగ్గర గుండె ధైర్యం ఉంది. మెడకాయలు తెగినా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కస్తూరి కస్తూరి అంటే ఎంత పడి తిరిగావుగా? ఆ సాంబడు బాగా తని పంపించాడా? నీలాంటి పిచ్చినా కొడుకుని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా యాదవ. సర్లే, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ మంత్రి గారి అమ్మాయిని పెళ్లి చేసుకో. మీ అందరికి ఆ సాంబడు నన్ను కొట్టిందే తెలుసు. ఆ తాత కస్తూరి నన్నే పెళ్లి చేసుకుంటాను ఆ సాంబడితో ధైర్యంగా చెప్పింది తెలుసా? ఏం తెలియదు. నేను కుర్రాన్ని, నా పెళ్లి చేయకపోతే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. అందుకే త్వరగా కస్తూరితో నా పెళ్లి చేసి పెట్టు. మళ్ళీ ఆ పేరెత్తావా తంతాలమ్మడి కొడక. రేయ్, ఈయన లోపలేసి 4 తన్నారా. బాబా పాదండి. గుండు మేత్తంత పోరా. బాబా పాదండి బాబా. ఎక్కడెక్కడ వాడిని తీసుకెళ్తున్నావు? నీ కొడుక్కి కస్తూర్నిచ్చి పెళ్లి చేద్దామని. ఎన్ని గుండెలురా నీకు? మా అయ్యగారింటికి వచ్చి ఆయన్ని ఎదిరించి మా చిన్నబాబుని తీసుకెళ్తావా? అసలు బతికి బట్ట కడదామనే కాపలా కాసేనా కొడక. ఈ పెళ్లి చేద్దామనేరా నువ్వు? నాలుక తెగిపోద్దురా రేయ్. నీ తాత నీ ముత్తాత వాడి తాతకి తాతొచ్చినా సరే ఈ పెళ్లి ఆపలేరు. ఇదిగోనైనా మా ప్రెసిడెంట్ కొడుకు కస్తూరితో పెళ్లిసే. నేను పొలిమేరలో కాస్తాను. నా ఒంట్లో రక్తపు బొట్టున్నంత వరకు ఆ ప్రెసిడెంట్ మనుషుల గాలి కూడా మీ మీద పడినవ్వను. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి, నేను ఆ సింహం బిడ్డని. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడక. నిన్ను ఎవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడైనా సరే ఈ గీత దాటి రావద్దు.
నాకు తెలుసురా ఆ సాంబడి ప్రతాపం. పెద్ద పుల్లైన ఆడికి ఎదురుగా వదిలేస్తే ఒక్కేటితో చంపేస్తాడు. ఈ రౌడీలు ఆడినేం చేయగలరు. అందుకే ఆడి మనుషులనే పిలిపించాను. అటు చూడు. ఒక్కొక్కడికి ఒక్కో ఎకరం కొబ్బరి తోట రాసించాను. 1,00,000 రూపాయల క్యాష్ అక్కడ పెట్టాను. తీసుకోండి. నేను చెప్పిన పని చేసి మీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. ఏంట్రా బెల్లం కొన్ని రాళ్ళు అటొస్తారా? తొందరగా వెళ్ళి అయ్యగారు సెపరేట్ చేయండి, లేకపోతే అయ్యగారు మీ పెళ్ళాలతో సుఖంగా ఉంటారు. అంతే కదయ్యా? ఇందులో మీరేం కలుగు చేసుకోవద్దు. ఇది నాకు ప్రెసిడెంట్కి మధ్య గొడవ. నా కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఎలాంటి చెప్పేది మీకు కాదురా. ఎలాంటి అట్టగే చూసావంట్రా సాంబయ్య, నీ మనుషుల చేతే నిన్ను దెబ్బతీయించా. అదేరా డబ్బు గలాడు తెలివంటే. నాతోనే సవాల్ చేస్తావురా? ఈ శ్రీమంతుడి చెప్పు దెబ్బ ఎంత గట్టిదో చూడరా. కూలి పని చేసుకు బతికే కుక్క నీకు ప్రెసిడెంట్ కొడుకు కావాల్సి వచ్చాడే? రేయ్, ఇంటికి పోరా, లేకపోతే నిన్ను కాల్చేస్తాను. కాల్చు, కస్తూరితో పాటు నేను చచ్చిపోతాను. సమయ 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 సమయ
నాయనమ్మా కొడివి